E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం యొక్క ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది. ప్రధాని మోదీ. సీఎం రేవంత్ ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన. విశాఖలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట ఆకస్మిక తనిఖీలు. జెడ్పీహెచ్ఎస్ భీమిలి. వన మహోత్సవం సామాజిక బాధ్యత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్. తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో బలమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేయడంలో మరియు స్థిరమైన వృద్ధికి గ్రీన్ ఫైనాన్స్ కు మద్దతు ఇవ్వడంలో అధునాతన సాంకేతికతలు మరియు నియంత్రణ ఫ్రేమ్ వర్క్ల పాత్రను ఆయన నొక్కి చెప్పారు. భారతీయుల జీవన నాణ్యతను పెంపొందించడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో భారతదేశ ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. हम फाइनेंशियल इंक्लूजन के उस इंक्लूजन के सैचुरेशन पर बल दे रहे हैं. मुझे विश्वास है भारत का फिनटेक इकोसिस्टम भारत के लोगों को क्वालिटी लाइफस्टाइल देने के मिशन में बहुत बड़ी. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీని వైద్యురాలిపై అత్యాచార ఘటన నాటి నుంచి నిన్న మొన్నటి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ వరకు జరిగిన వరుస పరిణామాలపై మంత్రి అమిత్ షాకు గవర్నర్ బోస్ నివేదిక అందజేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం గవర్నర్ ఆనంద్ జోస్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం ను కలిసి అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో వినోద్, స్థపతి వలినాయగం, ఈఈ రాజేష్, డిఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవబోతుందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కారు పార్టీ సహకరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ ను కలుపుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను కలుపుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితకు టికెట్లు ఇవ్వాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కొడుకు హిమాన్సు కూడా ఎన్నికల్లో టికెట్ కావాలంటారని సెటైర్ వేశారు. అందరికీ టికెట్లు ఇవ్వడానికి బీజేపీ కుటుంబం పార్టీ కాదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది, త్వరలో కలిసిపోతాయి అని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా మైనార్టీ ముచ్చట చెప్పాలి. ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీ ఇవ్వని అయ్యే జాగిరి కాదు, ఎంఐఎం పార్టీ జాగిరి కాదు. ఇలా త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. ఇలా అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నాం. కాబట్టి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఇలా భారతీయ జనతా పార్టీని, ఎంఐఎం పార్టీని అంత ముందుంచాలంటే, ఎంఐఎం పార్టీ పీడ విరిగడ కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి వాళ్ళ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోర్చాలకు, అందుకే మోర్చాల మెంబర్షిప్ తీసుకోవాలి. బట్ గతంలో చూడండి, ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు, అనేక మంది హేళన చేశారు భారతీయ జనతా పార్టీ. అరే ఇద్దరు ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ, జనసంఘ, ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది? భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి. వాళ్ళ ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే, జనతా పార్టీ లేకుంటే, భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే ఇలా 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని 7 ముక్కలు చేసి ఎటు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరోగ్య మాట్లాడాలని ఆశించిన వాళ్ళు, ఈ దేశం రక్షింపబడాలంటే, నా తల్లి భారత మాతను రక్షించుకోవాలంటే
అణ్వస్త్రాలు తయారు కావాలి. అణ్వస్త్రాలను తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశించింది కాబట్టి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ నెరవేర్చడానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అణ్వస్త్రాలను తయారు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అరే 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ వన మహోత్సవం సామాజిక బాధ్యత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చామని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారని, హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. Ethan was in grade 3 and speaking about science. He used to... Good morning everyone. My name is Chavalika. I am studying 10th class at KCB. Why do you want to become a doctor? Not make you think about becoming a doctor. You will check out you wanted to become a doctor or you're interested? Or you just meant you wanted to be a doctor? You just meant together? No, what is the goal? I think Jai Hind.
మీ అందరు కూర్చోండి. కూర్చోండి, అందరూ లేరు. కూర్చో. చదవాలి. ధైర్యంగా మాట్లాడాలి. I don't believe that. I have a 9-year-old boy who's in 4th class. I don't believe any lab no devices. Computer lab and doses are very good. So you will do a computer lab for sure. Okay, all the best. Bye. All the best. విశాఖపట్నంలో ప్రజా దర్బార్ నిర్మించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అవిశ్రాంత పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న, మంత్రివర్యులు టీజీ భరత్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. సెట్ చేస్తూ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలా, ఎస్పెషలీ సూపర్ 6 మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు చంద్రబాబు గారు. అందుకని ఈ మధ్య మనం అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశాము. ఎంతమందిలో హ్యాపీనెస్ చూసినారు. బీదవాళ్ళకైతే 5 రూపాయలకి హ్యాపీగా మంచి క్వాలిటీ ఫుడ్. పెన్షన్ ఇప్పుడు మనం రివైజ్ చేసాం, 3,000 నుంచి 4,000కి ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే చెప్పడం జరిగింది. 4,000 ఇంప్లిమెంట్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్కి ఒకవేళ సండే వస్తే 31కే మనము రిలీజ్ చేస్తున్నారు. అంటే మన క్యాబినెట్లో కూడా సార్ డిస్కస్ చేసినప్పుడు లేదు 1 డే డిలే కూడా కాదు, 1 డే అడ్వాన్స్ ఉండాలా మనం. అంటే మన థింకింగ్ మనం అందరం ఏం ఆలోచిస్తామేమంటే 1 డే పోస్ట్పోన్ చేయొచ్చు అనుకుంటారు. బట్ సార్ థింకింగ్ ఏమంటే లేదు 1 డే అడ్వాన్స్ ఉండాలా మనము అని చెప్పి. సో అట్లాంటి ఆలోచనతో హీ థింక్స్. అండ్ ఎస్పెషలీ అన్నా క్యాంటీన్ అనేది చెప్పే పనే లేదు. దాదాపు 4,000 ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో కానీ 3 times ఫుడ్ తిని 30 days హ్యాపీగా ఉన్నా అంటే మహా ఖర్చు అయ్యేది 450 రూపీస్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మిగతాది ఇంకా డబ్బులు మిగిలించుకొని ఇంకా పనులు వేరే ఏమైనా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా సూపర్ 6 స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా మామూలే కదా, అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అవి చెప్తానే ఉంటారు. బట్ రియలిస్టిక్లీ వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే ఏమీ లేదు. అందుకనే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట, చెన్నై సూపర్ కింగ్స్ లెక్క మాకు అనుకుంటే టీం తయారవుతుందని. అందుకనే వాళ్ళకి దేవుడు కూడా కరెక్ట్గా 11 members ఇచ్చారనమాట. కరెక్ట్ క్రికెట్ టీం ఎంత ఉందో అంత తయారైంది వాళ్ళకి. సో భారతదేశం యొక్క ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది. ప్రధాని మోదీ. సీఎం రేవంత్ ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన. విశాఖలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట ఆకస్మిక తనిఖీలు. జెడ్పీహెచ్ఎస్ భీమిలి. వన మహోత్సవం సామాజిక బాధ్యత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్. తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.